అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 49 అల్ హుజురాత్ 1-18 ఆయాతులు. అల్ హుజురాత్ అనగా కుటీరాలు. పరిచయం. సామాజిక సంబంధాల గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఈ సూరాలోని 4వ ఆయతులో కుటీరాల గురించిన ప్రస్తావన వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం కుటుంబం నివసించే కుటీరాలకు సంబంధించిన ప్రస్తావనిది. దీనినే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. కొందరు ఇస్లాం స్వీకరించడానికి ఒక బృందంగా వచ్చినప్పుడు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఇంటి ముందు నిలబడి బిగ్గరగా పిలిచేవారు. ఈ విధంగా చేయడం ఆయన పట్ల అమర్యాదకరమైన వైఖరి మాత్రమే కాదు, సభ్యత మర్యాదలకు విరుద్ధమైనది. ఈ సూరాలో సభ్యత, మర్యాద, నడవడి గురించి బోధించడం జరిగింది. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి మర్యాదలు పాటించాలి, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం పట్ల ఎలాంటి మర్యాదలు పాటించాలన్నది ఇందులో స్పష్టం చేయడం జరిగింది. ముస్లింల మధ్య సోదరభావాన్ని ఈ సూరా పెంపొందించింది. ఆయత్ నంబర్ 1. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. హుజురాత్ సూరా నుండి నాజియత్ సూరా వరకు గల సూరాలన్నీ తివాలే ముఫస్సల్గా పిలువబడతాయి. కాఫ్ సూరా నుండి ఈ గ్రూపు మొదలవుతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఫజ్ర్ నమాజులో ఈ సూరాలను పఠించటం సంప్రదాయం, అభిలషణీయం కూడా. అబస సూరా నుండి అషంస్ వరకు గల సూరాలు ఔసాత్ ముఫస్సల్ మధ్య తరహా వివరణ గల సూరాలుగా పిలువబడతాయి. జుహా నుండి అన్నాస్ వరకు గల సూరాలు కిసారే ముఫస్సల్ సంక్షిప్త వివరణ గల సూరాలుగా పరిగణించబడతాయి. జుహ్ర్, అస్ర్ నమాజులలో ఔసాత్ సూరాలు, మగ్రిబ్ నమాజులో కిసారు సూరాలు పారాయణం చేయటం వాంఛనీయం. దీని అర్థం ఏమిటంటే, ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం కానీ, తమ ఆలోచనలకు పెద్దపీట వేయటం కానీ చేయరాదు. దీనికి బదులు వారు దైవానికి, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు విధేయత చూపాలి. తమ తరపున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించడం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తను మించిపోవటంగా భావించబడతాయి. ఈ దుస్సాహసానికి విశ్వాసులు పాల్పడకూడదు. అలాగే ఖురాన్, హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఏదీ ఇవ్వరాదు. ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరియతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే ఇక దానికోసం ప్రాకులాడకూడదు. దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆజ్ఞలను శిరోధార్యంగా భావించడమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు. ఆయత్ నంబర్ 2. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు సల్లంతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు. ఈ ఆయతులో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఎడల ఎలా మర్యాదగా, వినమ్రంగా మసలుకోవాలో విశ్వాసులకు బోధపరచడం జరిగింది. 1. ఆయన సల్లల్లాహు సల్లం సమక్షంలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు బిగ్గరగా, విచ్చలవిడిగా మాట్లాడుకునే బదులు మెల్లిగా, నింపాదిగా మాట్లాడుకోవాలి. 2. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అణకువతో, సంస్కారం ఉట్టిపడే రీతిలో మాట్లాడాలి. అంతేగాని వండొకరిని పలకరించుకునేలా యథేచ్ఛగా మాట్లాడరాదు. ఆయన్ని పేరు పెట్టి ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, ఓ అహ్మద్ అని పిలిచే బదులు ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం అని పిలవటం సమంజసమని మరికొందరు అభిప్రాయపడ్డారు. మీరు గనక దైవ ప్రవక్తతో ఈ సభా మర్యాదలను పాటించకపోయినట్లయితే మీకు తెలియకుండానే మీ కర్మలన్నీ వృధా అయిపోయే ప్రమాదముంది. ఈ ఆయతు అవతరణ నేపథ్యం గురించి తెలుసుకోగోరేవారు సహీ బుఖారిలోని అల్ హుజురాత్ సూరా వ్యాఖ్యానం చూడగలరు. ఈ ఆయతులోని ఆదేశం మాత్రం అందరికీ వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 3. ఎవరైతే దైవ ప్రవక్త సమక్షంలో అణకువతో, తగ్గు స్వరాలలో మాట్లాడతారో వారి హృదయాలను అల్లాహ్ ధర్మనిష్ట, తక్వా కోసం పరీక్షించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి
గౌరవోన్నతులను దృష్టిలో పెట్టుకొని అణకువతో మాట్లాడే సహచరులు ఈ వాక్యంలో ప్రశంసించబడ్డారు. ఆయత్ నంబర్ 4. ఓ ప్రవక్త, కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలామందికి బొత్తిగా బుద్ధి లేదు. తమీం తెగకు చెందిన కొంతమంది పల్లెవాసుల మొరటు వైఖరిపై ఈ ఆయత అవతరించింది. ఒకరోజు దైవ ప్రవక్త మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ పల్లెటూరు బైతులు కుటీరాల బయట నుండి నిలబడి ఓ మొహమ్మద్ అంటూ కేకలు వేయసాగారు. ఆ పిలుపులో ఏమాత్రం మర్యాద కానీ అణుకువ కానీ లేదు. అందుకే వారిలో అధికులు బుద్ధిహీనులని దేవుడు సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 5. నీవంతట నీవుగా వారి దగ్గరకు వెడలి వచ్చే వరకు వారు గనక ఓపిక పట్టి ఉంటే అది వారి కోసం ఎంతో ఉత్తమం అయి ఉండేది. అల్లా క్షమాగుణం కలవాడు, దయా స్వభావి. అంటే వారు ఆ విధంగా కేక వేసి పిలిచే బదులు ఆయన సల్లల్లాహు సల్లం వచ్చే వరకు నిరీక్షించి ఉంటే ధార్మికంగా ప్రాపంచికంగా కూడా అది వారికి మేలై ఉండేది. అందుకే దేవుడు ఈ తప్పిదంపై వారిని పట్టుకోవటం లేదు. ప్రస్తుతానికి వారిని మన్నించి వదిలిపెట్టేశాడు. అయితే ఇక మీదట వారు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఆయత్ నంబర్ 6. ఓ విశ్వాసులారా, ఎవడైనా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యదా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచించుకుపోవలసిన పరిస్థితి రావచ్చు. చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతు హజ్రత్ వలీద్ బిన్ ఉకబ రజియల్లాహు అన్హు గురించి అవతరించింది. ఆయన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ముస్తలిక్ తెగవారి నుండి జకాత్ సొమ్మును వసూలు చేయడానికి పంపించారు. కానీ ఆ తెగవారు జకాత్ చెల్లించడానికి నిరాకరించినట్లు హజ్రత్ వలీద్ వట్టి మాటలు చెప్పారు. ఈయన నివేదికను పురస్కరించుకొని దైవ ప్రవక్త బనూ ముస్తలిక్పై సైనిక చర్యకు పూనుకున్నారు. అంతలోనే ఆ సమాచారం నిజం కాదని వలీద్ రజియల్లాహు అన్హు అసలు అక్కడికి వెళ్ళనే లేదని తెలిసింది. అయితే ప్రామాణిక రీత్యా కానీ యథార్థం దృష్ట్యా కానీ ఈ ఉల్లేఖనం సరైంది కాదు. ఎందుకంటే దైవ ప్రవక్త ప్రియ సహచరుల్లోని ఒక వ్యక్తిపై ఇలాంటి విషయాన్ని రుద్దటం సరైంది కాదు. ఈ ఆయతు అవతరణ నేపథ్యాన్ని అలా ప్రక్కన పెడితే సూత్రప్రాయంగా ఎంతో ముఖ్యమైన ఒక విషయం ఇందులో చెప్పబడింది. అదేమంటే ఒక వ్యక్తి లేక ఒక సముదాయం వద్దకు, ఒక ప్రభుత్వం వద్దకు ఒక ముఖ్యమైన సమాచారం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆ సమాచారాన్ని మోసుకు వచ్చినవాడు దుష్టుడు, బాధ్యతారహితుడైనప్పుడు దానికి సంబంధించిన నిజానిజాలను, ఉచితానుచితాలను గురించి తెలుసుకోవాలి. కేవలం అపోహతోనే లేక వదంతుల ఆధారంగానో అన్యులపై చర్య కైకొనరాదు. ఆయత్ నంబర్ 7. మీ మధ్య దైవ ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కానీ అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రేతమం చేశాడు. దాన్ని మీ హృదయాలలో శోభాయమానంగా చేశాడు. అవిశ్వాసం పట్ల, దుర్వర్తన పట్ల, అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా చేశాడు. ఇలాంటి వారే సన్మార్గగాములు. కాబట్టి మీరు మీ ప్రవక్తను గౌరవించాలి, ఆయనకు విధేయత చూపాలి. ఎందుకంటే ఆయన మీ మేలు కోరేవాడు. మీ సాధక బాధకాల గురించి ఆయనకి తెలుసు. ఆయనపై దైవవాణి అవతరిస్తుంది కనుక మీరు ఆయన సల్లల్లాహు సల్లం వెనుక నడవాలి. అంతేగాని ఆయన్ని సల్లల్లాహు సల్లం మీ వెనకాల నడుమని కోరకూడదు. మీ మనోభిరామాన్ని మన్నించి ఆయన ప్రతిదీ మీరు చెప్పినట్లుగా చేస్తూ పోతే ఆనక మీరే అవస్థపడాల్సి ఉంటుంది. వేరొక చోట చెప్పబడినట్లు ఒకవేళ సత్యమే గనక వీరి మనోవాంఛలను అనుసరించవలసి వస్తే భూమ్యాకాశాల్లో వాటి మధ్య ఉన్న వాటిలో అరాచకం తలెత్తేది. మోమినూన్ 71. ఆయత్ నంబర్ 8. అల్లాహ్ కృప వల్ల, ఆయన అనుగ్రహం వల్ల. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేక సంపన్నుడు. ఈ ఆయతు కూడా ప్రవక్త ప్రియ సహచరుల రజియల్లాహు అన్హుం ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించిన వారని, సన్మార్గాన్ని పొందిన ధన్యజీవులని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం. అవిశ్వాసులకు ఈ విషయం ఎంతగా సహించరానిదైనా సరే. ఆయత్ నంబర్ 9. ఒకవేళ ముస్లింలలోని 2 పక్షాల వారు పరస్పరం గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షం వారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే
దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలి వచ్చే వరకు మీరు వారితో పోరాడండి. వారు గనక మరలి వస్తే వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య కుదర్చండి. సమభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా సమభావంతో వ్యవహరించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అంటే ఈ సయోధ్యకై చేసే ప్రయత్నాల్లో ఒక పద్ధతి ఏమిటంటే ఆ ఉభయ వర్గాలను ఖురాన్ హదీసుల వైపు పిలిచి వాటి వెలుగులో వారి సమస్యకు పరిష్కారం చూపాలి. అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆదేశాల ప్రకారం తమ మనస్పర్ధలను దూరం చేసుకోవటానికి వారిలో ఏ పక్షం వారైనా ఒప్పుకోకపోతే అప్పుడు ముస్లింలతో కలిసి ఆ తిరగబడ్డ వర్గంతో పోరాడాలి. దైవాజ్ఞల ముందు వారు తలవంచేదాకా వారిని వదలకూడదు. అంటే తిరుగుబాటు వర్గం గనక తన తిరుగుబాటును మానుకుని దారికి వస్తే న్యాయబద్ధంగా ఖురాన్ హదీసుల వెలుగులో ఉభయ వర్గాలను సమాధానపరచండి. అంటే మీరు నిత్యం న్యాయం చేయండి. ఎందుకంటే న్యాయం చేసేవారిని అల్లాహ్ ఎంతగానో ఇష్టపడతాడు. న్యాయం చేసేవారికి ఆయన గొప్ప బహుమానం ఇస్తాడు. ఆయత్ నంబర్ 10. విశ్వాసులు ముస్లింలు అన్నదమ్ములు అన్న సంగతిని మరువకండి. కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. ఇంతకుముందు వచ్చిన ఆదేశమే ఇది. విశ్వాసం, ఈమాన్, చలువ మూలంగా విశ్వాసులంతా సహోదరులయ్యారు. ఈ సోదర బంధం అపురూపమైనది. వారందరిది ఒకే బాట, ఒకే మాట, ఒకే ధర్మం. కాబట్టి వారు పరస్పరం కలహించుకోరాదు. పైగా వారు వండొకరికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఒకరి దుఃఖాన్ని ఇంకొకరు పంచుకోవాలి. ఒకరి శ్రేయాన్ని మరొకరు అభిలషించాలి. ఆ విధంగా వారంతా ఒకటిగా మసలుకోవాలి. ఎప్పుడన్నా ఏదన్నా అపోహ మూలంగా తమ మధ్య వైమనస్యం ఏర్పడితే దాన్ని తొలగించుకొని మళ్ళీ ఏకమైపోవాలి. మరింత వివరణ కోసం తౌబా సూరాలోని 71 ఆయతుకు ఇవ్వబడిన పాద సూచికను చూడండి. ప్రతి విషయంలోనూ దైవానికి భయపడండి. ఈ దైవభీతి మిమ్మల్ని కనికరానికి అర్హులుగా నిలబెట్టవచ్చు. ఈ ఆయతులో తిరుగుబాటు వర్గంతో పోరాడమని ఆజ్ఞాపించబడింది. కానీ హదీసులోనేమో ముస్లింలతో పోరాడటం అవిశ్వాసానికి తార్కాణమని అనబడింది. దీని భావం ఏమిటంటే అకారణంగా ఏ ముస్లిం సముదాయంతోనైనా పోరాడితే అట్టి పరిస్థితుల్లో అది అవిశ్వాస చర్య కావచ్చు. కానీ తిరుగుబాటు ధోరణిని అవలంబించే వారి మెడలు వంచటానికి పోరాడటం ధర్మసమ్మతమే. పైగా ఈ రకమైన పోరాటం అనివార్యం కూడా. ఈ ఆయతు ద్వారా అవగతమయ్యే మరొక విషయం ఏమిటంటే సాటి ముస్లిం వర్గంపై దౌర్జన్యానికి దిగిన వారిని దివ్య ఖురాన్ మోమిన్లు విశ్వాసులుగానే ఖరారు చేసింది. కాకపోతే తమ తిరుగుబాటు ధోరణి మూలంగా వారు ఘోర పాపానికి ఒడిగట్టిన వారవుతారు. అంతేగాని ఖవారిజ్ వర్గం వారు ఇంకా మూతజిలా వర్గంలోని కొందరు భావించినట్లు వారు విశ్వాస ఈమాన్ పరిధి నుండి తొలగిపోరు. ఆయత్ నంబర్ 11. ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి. వండొకరికి చెడ్డ బిరుదులను ఇచ్చుకోకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించటం చాలా పాపం. మరెవరైతే పశ్చాత్తాపం చెందరో, ఈ ధోరణిని మానుకొనరో వారే దుర్మార్గులు. ఎవరైనా తన్ను తాను గొప్పవాడిగా ఊహించుకొని ఎదుటివాడిని అల్పుని కింద జమ కట్టినప్పుడే ఎదుటివాడిని గేలి చేస్తాడు. కానీ దైవ సన్నిధిలో విశ్వాసం రీత్యా సత్కర్మల దృష్ట్యా ఉత్తముడెవడో మనకెవరికీ తెలీదు. ఆ సంగతి దైవానికి మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరూ ఇంకొకరిని చిన్నచూపు చూడకూడదు. ఈ నైతికపు రుగ్మత పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా ఉంటుందని అనబడుతుంది. అందుకే ప్రత్యేకంగా స్త్రీల పేరు కూడా పెట్టి అలా చేయరాదని తాకీదు చేయడం జరిగింది. ఇతరులను అధములుగా భావించడం అహంకారానికి ప్రతిరూపమని మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రవచనం ద్వారా కూడా రూఢి అవుతుంది. అల్ కిబ్రు బతరుల్ హక్ వగమ్తున్నాస్. గర్వం అంటే సత్యాన్ని త్రోసిపుచ్చటం, ప్రజలను అల్పులుగా జమకట్టడం. మరి చూడబోతే అహంకారాన్ని అల్లాహ్ ఎంతగానో అసహ్యించుకుంటాడు. అంటే ఒకరు ఇంకొకరిని ఎత్తి పడవకండి. ఉదాహరణకు, ఓహో నువ్వు ఫలానా వ్యక్తి కొడుకువా, నీ తల్లి గురించి ఎవరికీ తెలియదని
నీ పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు తెలియదనుకున్నావా అని వెటకారంగా అనటం, కొందరి మాటలు ఇంతకన్నా ఘోరంగా కూడా ఉంటాయి. అంటే ఇతరులను ఆట పట్టించే, అవమానించే ఉద్దేశంతో వారికి ఇష్టం లేని బిరుదులను, మారుపేర్లను వారికి అంటగట్టడం లేదా మంచి పేర్లు వక్రీకరించి పిలవటం అన్నమాట. ఈ చేష్టలన్నీ వారించబడ్డాయి. అంటే ఉన్న పేరును చెడుగా వక్రీకరించడం. ఇస్లాం స్వీకరించి పశ్చాత్తాపం చెందిన తర్వాత కూడా వారిని పాపాత్ముల సరసన నిలబెట్టే పేర్లు ప్రతిపాదించడం చాలా చెడ్డ విషయం. ఉదాహరణకు ఒరేయ్ దైవ తిరస్కారి, ఒరేయ్ త్రాగుపోతు మొదలగునవి. మూలంలోని ఇస్మ్ అన్న పదం ఇక్కడ ప్రస్తావన అన్న అర్థంలో వాడబడింది. అంటే విశ్వసించిన తర్వాత కూడా వారి పేర్లను చెడుగా ప్రస్తావించడం పాపమని దాని అర్థం. అయితే ఎవరికైనా వారి స్వభావానికి తగ్గ మారుపేరు పడిపోయినప్పుడు అలా పిలవటం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలగకపోతే పర్వాలేదు. ఉదాహరణకు ఎవరైనా అవిటితనం వల్ల మూగవాడనో, కుంటివాడనో పిలువబడతారు. అలాగే ఎవరైనా నల్లగా ఉండటం వల్ల నల్లవాడుగా పేరు మోస్తారు. పిలువబడే వారికి అభ్యంతరం లేకపోతే సరి. ఆయత్ నంబర్ 12. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందకి వస్తాయి సుమా. కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయినా మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. జన్ అంటే అసలు అనుమానం, తలపోయటం అని అర్థం. అయితే శ్రేయోభిలాషుల, భక్తిపరుల, సత్యమూర్తుల గురించి లేనిపోని అనుమానాలకు పోవటం, వారిని రచ్చకీడ్చే ఉద్దేశంతో కాకిలెక్కల ఆధారంగా నిందలు మోపటం వంటివన్నీ దురనుమానాలు క్రిందకి వస్తాయి. హదీసులో ఇది అక్జబుల్ హదీస్, అన్నింటికంటే పెద్ద అబద్ధంగా అభివర్ణించబడింది. అలాంటి అబద్ధానికి దూరంగా ఉండమని కూడా తాకీదు చేయబడింది. పాప కార్యాలలో, అవిధేయతా వైఖరిలో తలమునకలై ఉన్నవారి చెడుగులను అనుమానించడం, వారి పాపిష్టి చేష్టల పట్ల అప్రమత్తంగా ఉండడం మాత్రం దురనుమానాల క్రిందకి రాదు. అంటే పొద్దుస్తుమానం ఇతరులలోని బలహీన కోణాలను ఎత్తిచూపే యత్నంలో ఉండకూడదు. ఇతరులలోని బలహీనతలను బయటపెట్టి వారిని అవమానించాలన్న తాపత్రయం చాలా నీచమైనది. ఇలాంటి ఆరాలు తీయటం వారించబడింది. హదీసులలో కూడా ఈ వారింపు వచ్చింది. పైగా ఒకరి లోపాలు తమ దృష్టికి వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు వాటిని మరుగుపరచాలని, జనుల ముందు దండోరా వేస్తూ తిరగరాదని ఆదేశించబడింది. ఈ మధ్యకాలంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎనలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇస్లాం కూడా కూపీలు లాగటాన్ని వారించి మనిషి స్వేచ్ఛకు, గౌరవోన్నతులకు పెద్దపీట వేసింది. అయితే పాశ్చాత్య ప్రపంచం స్వేచ్ఛ పేరిట విశృంఖలత్వానికి పర్మిట్ ఇచ్చేసి సామాజిక కట్టుబాట్లన్నింటినీ మరీ అడ్డగోలుగా త్రెంచివేసే పరిస్థితిని సృష్టించింది. మనిషికి గల స్వేచ్ఛ ఎదుటివారికి హానికరంగా పరిణమించకుండా ఉన్నంత వరకే సమ్మతం. ఒకవేళ అది వ్యక్తుల్ని, సముదాయాల్ని సర్వనాశం చేసే స్థాయికి చేరుకున్నప్పుడు కొన్ని ఆంక్షలు తప్పనిసరవుతాయి. లేకపోతే సామాజిక జీవితం దుర్భరం అయిపోతుంది. ఒక వ్యక్తిలో ఉన్న వెలితిని గురించి అతని వీపు వెనుక పరోక్షంలో ఎవరికైనా చెబితే అది చాడీ లేక పరోక్ష నింద అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తిలో లేని దాన్ని గురించి వీపు వెనక చెబితే అది అపనింద అవుతుంది. ఇవి రెండూ పెద్ద నేరాల క్రిందకే వస్తాయి. తోటి ముస్లిం సోదరుని గురించి వేరొకరి ముందు చెడుగా చెప్పుకోవటం మామూలు విషయం కాదు. అది మృత సోదరుని మాంసం తినటంలో సమానం. మృత కళేబరాన్ని కొరికి తినాలనే తలంపునే అందరూ అసహ్యించుకుంటారు. కానీ చాడీలు చెప్పటానికి, చాడీలు వినడానికి మాత్రం అందరూ ఎగబడతారు. కడు శోచనీయం కదూ. ఆయత్ నంబర్ 13. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. అంటే ఆది మానవులైన ఆదం, హవ్వాల జంట నుండి అన్నమాట. మీ అందరి మూలం ఒక్కటే. కాబట్టి మీరు కులగోత్రాల, వంశ పరంపరల పేరిట గర్వాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. మీ మధ్య
నిమ్నోన్నత భేదభావాలకు కూడా తావులేదు. ఎందుకంటే మీ అందరి వంశవృక్షం చివరకు ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాంతోనే కలుస్తుంది. షవూబన్ అంటే వంశ పరంపర లేక పెద్ద తెగ అని అర్థం. దాన్నుండే తెగలు, ఉపతెగలు మొదలగునవి ఏర్పడతాయి. పలు కుటుంబీకులుగా, తెగలుగా విభజించబడటంలోని అంతరార్థం ఒక్కటే. అదే పరస్పర పరిచయం, బంధుత్వ సంబంధాల పరిరక్షణ. అంతేగాని వేరొకరిపై తమ ఆధిక్యతను చాటుకొని మీసాలు మెలేయటానికి మాత్రం కాదు. తమ పూర్వీకుల ఘనకార్యాలను చెప్పుకొని ఇతరులను కించపరిచే చర్యలను ఇస్లాం అజ్ఞానంగా అభివర్ణించింది. అంటే మనిషి దైవ సన్నిధిలో గౌరవాదరణలు పొందటానికి కులీనుడో సంపన్నుడో అయి ఉండనవసరం లేదు. ఇది మనిషి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు. అయితే మనిషి సదాచరణ చేసి భయభక్తులతో కూడిన జీవితం గడిపితే దైవ సమక్షంలో గొప్పగా సత్కరించబడతాడు. కాస్తంత కష్టపడితే ప్రతి మనిషి ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. వివాహం విషయంలో వంశ పరంపరను చూడవలసిన అవసరం లేదని, కేవలం ధార్మికత ఆధారంగా వధువును ఎంపిక చేయమని చెప్పేవారు ఈ ఆయతునే ప్రమాణంగా తీసుకుంటారు. ఆయత్ నంబర్ 14. మేము విశ్వసించాము అని పల్లెవాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికిలా చెప్పు, నిజానికి మీరింకా విశ్వసించలేదు, కానీ వ్యతిరేక ధోరణిని మానుకొని లొంగిపోయాము, ఇస్లాం స్వీకరించామని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు. మీరు గనక అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే ఆయన మీ కర్మల ప్రతిఫలంలో ఏమాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ వాక్యం బనూ అసద్, ఖుజైమా తెగలకు చెందిన కపటుల నేపథ్యంలో అవతరించింది. కరువు కాటకాల నుండి గట్టెక్కే ఉద్దేశంతోనే, యుద్ధ ఖైదీలుగా పట్టుబడతామేమోనన్న భయంతోనూ వారు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారి ఆంతర్యాలలో ఇంకా ఇస్లాం ప్రవేశించలేదు. వారి విశ్వాసం ఇంకా దృఢతరం కాలేదు. వారి మనసులో చిత్తశుద్ధి లేదు. కానీ ఇమాం ఇబ్న్ కసీర్ ప్రకారం ఈ ఆయతు అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన అరబ్బు పల్లెటూరి వాళ్లను గురించి అవతరించింది. నిజానికి వారి హృదయాలలో విశ్వాస, ఈమాన్ బీజం ఇంకా గట్టిగా నాటుకోలేదు. అయినప్పటికీ వారు తమను నికార్సైన విశ్వాసులుగా ప్రకటించుకునేవారు. అందుకే వారికి ఈ ఆయతు ద్వారా ప్రవర్తనా నియమావళి బోధించబడింది. పదే పదే తమ విశ్వాసం, ఈమాన్ గురించి దండోరా వేసుకోవటం మంచిది కాదని, విశ్వాస బీజం మనోభూమిలో నాటుకొని అదొక మహావృక్ష సృజన ప్రారంభించటానికి మరికొంత సమయం పడుతుందని, అప్పుడే మీరు ఆ విశ్వాస మాధుర్యాన్ని సరిగ్గా ఆస్వాదించగలుగుతారని చెప్పబడింది. ఆయత్ నంబర్ 15. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు, వారే సత్యవంతులు. తాము ముస్లింలమని కేవలం నోటితో ప్రకటిస్తే సరిపోదు, క్రియాత్మకంగా రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకున్న వారే ధన్యులు. ఆయత్ నంబర్ 16. వారికి చెప్పు, ఏమిటి మీ ధార్మికత గురించి మీరు అల్లాహ్కే తెలియపరచాలనుకుంటున్నారా? భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. అంటే మీ విశ్వాస స్థితి గురించి, ధర్మావలంబన గురించి అల్లాహ్కు తెలియదనుకున్నారా? మీ అంతరంగాల గురించి మీరు ఆయనకు ఎరుకపరచాలనుకుంటున్నారా? మీరు చెప్పనవసరం లేదు, ఆయనకు అంతా తెలుసు. విశ్వాసపరంగా మీరు ఏ స్థాయికి ఎదిగారో, మీలో ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయత్ నంబర్ 17. తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే తెలుసుకోండి, అల్లాహ్ విశ్వాస మార్గం చూపి మీకు మహోపకారం చేశాడు. అరబ్బు పల్లెటూరి బైతులను సంస్కరించేందుకు అనబడిన మాటలివి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, చూశారా, మేము ఇస్లాం స్వీకరించి మీకు అండగా నిలిచాము. ఇప్పటికి చాలామంది అరబ్బులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న ధోరణి వారి మాటల్లో వ్యక్తమయ్యేది. వారి ధోరణిని ఖండిస్తూ దేవుడిలా సెలవిచ్చాడు, ముస్లింలుగా మారి మీరు అల్లాహ్కు మేలు చేసినట్లుగా సంబరపడిపోకండి. మీరు గనక సంకల్ప శుద్ధితో ఇస్లాం స్వీకరించి ఉంటే
అది మీకే మేలు చేకూరుస్తుంది, అల్లాహ్కు కాదు. నిజం చెప్పాలంటే అల్లాహ్ మీకు సత్యధర్మమైన ఇస్లాంను స్వీకరించే సద్బుద్ధిని వసగి గొప్ప మేలు చేశాడు. అంతేకాని అల్లాహ్కు మీరు చేసిందేమీ లేదు. ఆయత్ నంబర్ 18. భూమ్యాకాశాలలో ఉన్న రహస్య విషయాలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు అన్న సంగతిని మీరు గ్రహించాలి. మీరు చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.